హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా వంటిల్లు. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను. కొంచెం బిజీగా ఉన్నాము, హౌస్ కన్స్ట్రక్షన్లో బిజీగా ఉన్నాము. ఈ కిచెన్ విషయానికి వస్తే మా హస్బెండ్ ఏమో నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు. మొత్తం నీ ఇష్టము, నీకు ఎలా కావాలో అలాగా కిచెన్ డిజైన్ చేసుకో, నెట్లో బాగా చూడు, నీకు ఎలా కావాలో చెప్తే ఆ విధంగా నీకు కిచెన్ డిజైన్ చేసిస్తామని చెప్పి అన్నారు. ఫుల్ రైట్స్ ఇచ్చేసారనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా చాలా వీడియోస్ చూశాను, నెట్లో చూశాను, యూట్యూబ్లో అంతా చూశాను. కలర్ కాంబినేషన్ ఏదైతే బాగుంటుందో చూశాను. నాకు వైట్ అంటే చాలా ఇష్టము, ఎక్కువ కలర్స్ ఇష్టం ఉండదు. నేను ఫస్ట్ నుంచి కూడా వైట్ గ్రే కాంబినేషన్లో వెళ్దాం అనుకున్నాను. అది మాకు ఇంటీరియర్ అతను 3D ఇచ్చారు కిచెన్కి. అతనేమో గ్రీన్ కలర్ పెట్టారు. ఆ గ్రీన్ ఇప్పుడు ట్రెండింగ్ మేడం, ఇదైతే బాగుంటుంది అని చెప్పారు. అది కూడా బాగుంది, కానీ నాకు పర్సనల్గా కలర్స్ ఇష్టం ఉండదు. నేను ఒకే మాట అన్నాను, సార్ కలర్స్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈ ఇయర్ గ్రీన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో కలర్ వస్తుంది, అట్లాగా నెక్స్ట్ ఇయర్కి ఈ కలర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది. ఇట్లా కలర్స్ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంటుంది, నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది. వైట్ అనేది ఎప్పుడు ఎవరి గ్రీన్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. కిచెన్ కూడా చూడడానికి చాలా బ్రైట్గా ఉంటుంది. నాకు వైటే కావాలని చెప్పి అన్నాను. సరే మేడం, మీ ఇష్టము అని చెప్పి అన్నారు. మా పిల్లలు కూడా వద్దు మేడం, వైట్ వద్దు, ఎప్పుడు వైట్ వైట్ అంటుంటావు అని చెప్పి వద్దన్నారు. మళ్ళీ కొంతమంది కూడా వైట్ వద్దు, మరకలు పడుతూ ఉంటాయి, క్లీన్ చేసుకోవాలి, పెద్ద తలనొప్పి అన్నారు. లేదు, నాకు వైటే కావాలని చెప్పేసి వైట్కి వెళ్ళాను. తర్వాత గృహప్రవేశానికి వచ్చిన అందరూ చూసి ఈ హౌస్ మొత్తానికి ఈ కిచెనే హైలైట్, చాలా బాగుంది మీ కిచెన్ అన్నారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఈ కౌంటర్ టాప్ విషయానికి వస్తే మేము ఫస్ట్ చాలా రీసెర్చ్ చేసాము. క్వార్ట్స్కి వెళ్ళామా, నానోవైట్కి వెళ్ళామా, లేదా గ్రానైట్కి వెళ్ళామా అని చాలా చాలా చూసాము. నాకైతే పర్సనల్గా నానోవైట్ బాగా నచ్చింది. చాలా షైనీగా, చాలా బాగుంది. కానీ దాంతో ప్రాబ్లం ఏంటంటే దాన్ని చాలా ఫిక్స్ చేసేటప్పుడు చాలా ఎక్స్పర్ట్స్ ద్వారానే పెట్టించుకోవాలి. కొంచెం అటు ఇటుగా పెట్టాలంటే క్రాక్స్ వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ హాఫ్ పెట్టినప్పుడు స్టవ్ వేడికి కూడా అది క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పర్సనల్గా నేను కొంతమందిని ఫ్రెండ్స్లో చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఈ నానోవైట్ పెట్టుకున్న వాళ్ళకి హాఫ్ పెట్టినప్పుడు ఆ వేడికి క్రాక్స్ వచ్చాయన్నమాట. అందుకని నేను నానోవైట్ వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. సరే, క్వార్ట్స్కే వెళ్దాం అనుకున్నాము. క్వార్ట్స్లో కూడా మేము చాలా చూసాము. నేను కూడా క్వార్ట్స్లో వైటే కావాలని చెప్పాను మా హస్బెండ్కి. మొత్తం వైట్ ఉండాలి, అక్కడక్కడ లైట్ గ్రే డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలా చూసాము. తర్వాత హైదరాబాద్ వెళ్దాము. హైదరాబాద్, చెన్నై అయితే చాలా ఎక్కువ మోడల్స్ ఉంటాయి, కానీ అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్ని పడతాయి, కొంచెం క్వాడ్స్ అంటే కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు గ్రానైట్ అనుకోండి, మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది. గ్రానైట్ ఎవరైనా పెట్టగలరు. ఇవేంటంటే క్వాడ్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేయించుకోవాలి. క్వాడ్స్ పర్లేదు, నానోవైట్తో పోలిస్తే క్వాడ్స్ కొంచెం ఎవరైనా ఫిక్స్ చేయగలరు. అందుకని నేను క్వాడ్స్కే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. తర్వాత నేను వైట్ గ్రే కాంబినేషన్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇదైతే అంతా వైట్, అక్కడక్కడ గ్రే డాట్స్, లైన్స్ అట్లా వచ్చింటుంది అనమాట. ఇంటీరియర్ అతను ఏం చెప్పాడంటే, మీరు ఏది పెట్టుకున్నా సరే కౌంటర్ టాప్కి ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు కూడా అదే పెట్టుకోమన్నారు. సపోజ్ ఇప్పుడు వైట్ పెట్టామనుకోండి, ఈ వాళ్ళు కూడా క్వాడ్సే పెట్టుకోండి, సేమ్ డిజైన్ పెట్టుకుంటే మీకు కిచెన్ అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుందని చెప్పారు. సో అతను చెప్పినట్టుగానే ఇది ఇక్కడ క్వాడ్స్ ఏదైతే పెట్టామో సేమ్ అదే డిజైన్ వాళ్ళు కూడా పెట్టాము. కిచెన్ కౌంటర్ టాప్ బండి ఉంది కదా, సేమ్ నా బ్యాక్ సైడ్ వాల్ కూడా సేమ్ క్వాడ్సే పెట్టామన్నమాట. మొత్తానికి కిచెన్ అయితే నా ఇష్ట ప్రకారమే డిజైన్ చేసుకున్నాము. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే ఎక్కువ కిచెన్లో ఉండేది నేనే కాబట్టి నాకు నచ్చినట్టుగానే కిచెన్ని నేను డిజైన్ చేయించుకున్నాను. నా కిచెన్ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ అడగండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నా కిచెన్ చూద్దాం. ఈ ఫోటో వచ్చేసి ఇంటీరియర్ అతను డిజైన్ చేసినటువంటి కిచెన్ ఫోటో అనమాట. ఒక రకమైన గ్రీన్ యూస్ చేస్తారు, ఇది కూడా చాలా బాగుంది కలరు. ఇది మా కిచెన్ కలర్ అనమాట. మీకు ఏది నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇది బ్రేక్ఫాస్ట్ యూనిట్. ఈ చైర్స్ మేము ఆన్లైన్లో కొన్నాము. బ్రేక్ఫాస్ట్ యూనిట్ దగ్గర ఒక పాట్ ఉంది. నా కిచెన్లో 2 రకాల మొక్కలు ఉన్నాయి. మా ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. మొక్కలు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేను. నాకు మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం. ఒకరోజు నా మొక్కలు కూడా మీకు చూపిస్తాను. చూసారా కలర్ ఎంత బాగుందో, గ్రీనిష్గా కొంచెం వైటిష్గా. ఆ పాట్ కూడా చాలా బాగుంది, బ్లాక్, రీసెంట్గా కొన్నాను.
ఇది ఫ్రిడ్జ్ వెనకాల వాల్ వచ్చేసి మేము వైట్ టైల్స్ వేయించాము. అంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్ వెనకాల వాల్కి అంతా వైట్ టైల్ అనమాట. ఇంకా విండోలో అక్కడ నేను స్నేక్ ప్లాంట్ పెట్టాను, ఎదురుగా కనపడేది స్నేక్ ప్లాంట్. ఇదంతా లైట్స్ వచ్చాయి పైన. ఈ లైట్ కూడా మేము నెల్లూరులోనే కొన్నాము. ఈ లైటింగ్ అంతా ఇంటీరియర్ అతనే డిజైన్ చేశారు. తర్వాత వాటర్ ఫిల్టర్ అనేది షింక్ కిందే వస్తుంది. ఇవన్నీ లైట్స్, ట్రాక్ లైట్స్ కాదులేండి, ఫోకస్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ ఇట్లా పెట్టించారు. యాంటీ గ్లేర్ లైట్స్ అనమాట, అంటే ఐకి స్ట్రైన్ అవ్వకుండా ఉంటుంది లైట్స్ అనేవి. ఎదురుగా అంతా గాజు గ్లాసెస్ అన్నీ పెట్టాము. టీ కప్స్ అన్నీ అక్కడ ఎదురుగా పెట్టుకున్నాము. ఇది ప్రొఫైల్ లైట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ యూనిట్ దగ్గర ఉండేది ప్రొఫైల్ లైట్ ఇది. ఇప్పుడు ఎక్కువ మంది ఇంటీరియర్ డిజైనర్స్ హెవీగా లేకుండా జస్ట్ సింపుల్గా వెళ్ళిపోతున్నారు. ఎక్కువ లైట్స్తోనే సింపుల్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కువ కలర్స్ యూస్ చేయకుండా లైట్ కలర్స్తోనే వెళ్ళిపోతున్నారు. ఎక్కువ ప్రిఫరెన్స్ లైటింగ్కి ఇస్తున్నారు. అది ఇప్పుడు ఫ్యాషన్ అనమాట. ఇక్కడ ఎదురుగా అయితే నేను నట్స్, సీడ్స్ అన్ని పెట్టుకున్నాను పైన. ఆ షింక్ కింద వాటర్ ఫిల్టర్ వస్తుంది. ఇది మాకు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అంతా జస్ట్ వైట్ టైల్స్ వేయించేసాము. ఏదైనా మరకలు పడ్డా తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ పక్కన డస్ట్బిన్ పెట్టాము. ఏదైనా మరకలు పడ్డా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి వైట్ టైల్ వేయించేసాము. ఇది ఎలికా చిమ్నీ స్టవ్ ఎలికా తీసుకున్నాం. మాకు అనుకున్న బడ్జెట్లో వచ్చింది కాబట్టి మేము ఎలికా సెలెక్ట్ చేసాము. చిమ్నీ హాబ్. ఇక్కడ షట్టర్ వచ్చింది. షట్టర్ కూడా నేను బ్లాక్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ అంతా ఇంకా అందరి ఇళ్ళలో ఉండేవే దవర్లు, ప్యాన్లు, ఇడ్లీ కుక్కర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పొంగనాల ప్యాన్ అన్నీ ఉన్నాయి. కుక్కర్స్, ఇడ్లీ పాత్రలు అన్నీ. కిందేమో దోశ ప్యాను, తర్వాత ట్రిపుల్ స్టీల్ కడాయి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తే ఇది మామూలుగా ఆయిల్ బాటిల్స్ పెట్టుకునే ఏరియా అనమాట. కానీ నాకు ఆయిల్ బాటిల్స్ అనేవి కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ పట్టలేదు. అందుకే నేను ఇక్కడ జస్ట్ నెయ్యి ఒకటే పెట్టుకున్నాను. పొడవుగా ఉన్న గరిటెలు అక్కడ పట్టలేదు అనమాట, ఇక్కడ పెట్టేసుకున్నాను. కింద ఒక ప్యాన్ కూడా పెద్దది ఉంటే అక్కడ పెట్టేశాను. ఇక్కడంతా మామూలుగా స్పూన్స్, గరిటెలు, నైఫ్లు, కత్తెరలు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. టీ స్ట్రైనర్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. సిజర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. స్పూన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడంతా గ్లాసెస్, పోపుల డబ్బా, రెగ్యులర్గా వాడుకునే బౌల్స్, చిన్న చిన్న గిన్నెలన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను. దీని కిందేమో అన్నం తినే ప్లేట్స్, ప్యాన్ మీద యూస్ చేసే మూతలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ బాటిల్స్, ఇక్కడ కందిపప్పు ఇవన్నీ అనమాట. సీడ్స్, నట్స్ అన్నీ పైన ఉంటాయి. ఇక్కడేమో కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. పాలు కాచుకునే గిన్నెలు, దబర్లు అన్నీ ఇక్కడ పెట్టేశాను.
ఇవన్నీ ఎక్కువ వాడము. ఇక్కడంతా టిఫిన్లో స్టీల్ ఉన్నాయి, అక్కడ పెట్టేసాను. అవన్నీ ఎక్కువ వాడము అవన్నీ. ఇది షట్టర్ అనమాట. ఇంటీరియర్ అతనేమో ఈ షట్టర్ రోజ్ గోల్డ్ పెట్టుకుందాం మేడం, అది ఇప్పుడు ఫ్యాషన్ అన్నారు. నేను రోజ్ గోల్డ్ వద్దులే అని చెప్పేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మిక్సీలన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. గ్రైండర్ మిక్సీ ఇక్కడ పెట్టుకోవచ్చు. రోజ్ గోల్డ్ కంటే నాకు బ్లాకే బాగున్నట్టు అనిపించింది. ఇక్కడేమో రైస్ పోసుకునే డబ్బా ఒకటి, తర్వాత పిల్లల లంచ్ బాక్సెస్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్లాస్టిక్ డబ్బాలు ఏం వాడము, లంచ్ బాక్సెస్ అంతా స్టీలే వాడతాను. దీని కిందంతా నాకు యూట్యూబ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కోసం యూస్ చేసే ప్లేట్స్, బౌల్స్, కప్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది బ్లాక్ డోర్స్ ఉన్నాయి కదా, అది క్రోకరీ యూనిట్. ఇక్కడ అంతా నేను అన్ని పప్పులు ఉప్పులు పోసుకోగా మిగిలిన డబ్బాలన్నీ అక్కడ పెట్టేస్తాను. తర్వాత ఆయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఈ పైన అంతా మాకు చాలా కబోర్డ్స్ వచ్చాయి. ఎక్కువ యూస్ చేయని ఉంటాయి కదా, అవన్నీ పైన పెట్టేసుకోవచ్చు. నేను అక్కడ కొన్ని ఇత్తడివి పొంగలో పెట్టుకోవడానికి పెద్ద పెద్దవి 2 కొన్నా అనమాట గృహప్రవేశం అప్పుడు, అవన్నీ పైన పెట్టేశాను. ఇక్కడేమో కొన్ని స్నాక్స్, పికిల్స్ అన్నీ ఇక్కడ, టీ పొడి, కాఫీ పొడి, చక్కెర అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. అన్ని సామాన్లు పొయ్యింగా మిగిలినవన్నీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. తర్వాత కొన్ని పింగాణి బౌల్స్, బెల్లము, తర్వాత కొన్ని స్నాక్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. హాట్ బాక్స్లు అన్నీ ఇక్కడ లోపల పెట్టేసాను అనమాట. అవి పెద్దగా ఎక్కువ యూస్ చేయను నేను. ఇక్కడ ఇంకో ర్యాక్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మాకు ఓవెన్ పెట్టుకుందామని అది ఇచ్చారు మాకు. మా హస్బెండ్ ఏమో నీకు ఎందుకు ఓవెన్, నువ్వు ఎట్లా బేకింగ్ చేయట్లేదు కదా, వద్దులే అన్నారు. నిదానంగా ఫ్యూచర్లో కొంటాను ఓవెన్ కంపల్సరీ. ప్రస్తుతానికైతే అది అక్కడ ఆనియన్స్, అవి ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ యూనిట్. ఆ ఫ్రిడ్జ్ వెనకాల పైన ఒక ఫ్యాన్ ఉందన్నమాట. ఆ వాల్ అంతా వైట్ టైల్, ఏదైనా మరకలు పడ్డా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇదనమాట ఓవరాల్ కిచెను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నచ్చింది అనుకుంటున్నాను వీడియో.